హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ క్లాస్ 11 పాయింట్ ఆఫ్ వ్యూలో సెకండ్ చాప్టర్ బయాలజికల్ క్లాసిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటంటే నీట్ ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఏంటంటే ఒక 10 క్వశ్చన్స్ అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా నేను అన్ని కూడా చదువుకుంటూ వెళ్తాను. మీరు ఇందులో ఎన్ని ఆన్సర్స్ చేయగలరో ముందు ఆన్సర్ చేయండి, తర్వాత ఆన్సర్స్ ఏంటి దాని ఎక్స్ప్లెనేషన్ కూడా నేను తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి ఇంకా ఏవైనా చాప్టర్స్ మీద కానీ మీకు ఏమైనా ఇలాంటి క్వశ్చన్స్ చేయమని ఆ చాప్టర్స్ కూడా మీరు కింద మెన్షన్ చేస్తే అందులో ఉన్న క్వశ్చన్స్ కూడా అంటే మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. కామెంట్ బేస్ చేసి వీడియోస్ అనేవి పెట్టడం జరుగుతుంది. సో ఓకే, ఫస్ట్ చూద్దాం. ఇది నీట్ 2022లో వచ్చినటువంటి క్వశ్చన్. ఇది గివెన్ బిలో ఆర్ 2 స్టేట్మెంట్స్. కింద అయితే 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవి ఏం చూద్దాం. స్టేట్మెంట్ 1 వచ్చేసరికి మైకోప్లాస్మా కెన్ పాస్ త్రూ లెస్ దెన్ 1 మైక్రాన్ ఫిల్టర్ సైజ్. సో 1 మైక్రాన్ కంటే తక్కువ సైజు ఉన్నటువంటి దాంట్లోంచి మైకోప్లాస్మాస్ అనేవి ఫిల్టర్ అవుతాయని చెప్పి ఫస్ట్ ఇచ్చారు స్టేట్మెంట్ 1. మరి స్టేట్మెంట్ 2 పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఇక చూడండి. స్టేట్మెంట్ మైకోప్లాస్మాస్ ఆర్ బ్యాక్టీరియా విత్ సెల్ వాల్. ఇన్ ద లైట్ ఆఫ్ ద ఎబో స్టేట్మెంట్ చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో. ఇక్కడ ఫస్ట్ ఏ ఆప్షన్ చూస్తే బోత్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఆర్ ఇన్కరెక్ట్ అని ఇవ్వడం జరిగింది. సెకండ్ వచ్చేసరికి స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సి వచ్చేసరికి స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్ అని ఇవ్వడం జరుగుతుంది. ఫోర్త్ వచ్చేసరికి బోత్ స్టేట్మెంట్స్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఆర్ కరెక్ట్ అని ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఏదైతే మీరు ఆప్షన్ అది చూస్ చేయండి. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. కింద వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంది అడగడం జరిగింది. ఫస్ట్ చూద్దాం. చూడండి, బ్యాక్టీరియా ఆర్ ఎక్స్క్లూజివ్లీ హెట్రోట్రోఫిక్ ఆర్గానిజమ్స్. ఇది ఫస్ట్ ఇచ్చారు. ఇందులో మన కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే చూడండి. బి వచ్చేసరికి స్లైమ్ మౌల్స్ ఆర్ సాఫ్రోఫైటిక్ ఆర్గానిజమ్స్ క్లాసిఫైడ్ అండర్ కింగ్డమ్ మొనిరా అని చెప్పడం జరిగింది. థర్డ్ వన్ చూద్దాం. మైకోప్లాస్మా హ్యావ్ డిఎన్ఏ, రైబోజోమ్స్ అండ్ సెల్ వాల్ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సైనోబ్యాక్టీరియా ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ఆటోట్రోపిక్ ఆర్గానిజమ్స్ క్లాసిఫైడ్ అండర్ కింగ్డమ్ మొనిరా. ఇవి మొత్తం ఈ 4 స్టేట్మెంట్లో ఏబిసిడి 4 స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అనేది మీరు ఒకసారి చూస్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. క్వశ్చన్స్ ఫస్ట్ చూద్దాం. ఫ్యూజన్ ఆఫ్ 2 సెల్ ఈజ్ కాల్డ్ కెరియోగమి. అంటే 2 సెల్స్ ఫ్యూజ్ అవ్వడానికి కెరియోగమి అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూజన్ ఆఫ్ ప్రోటోప్లాజం బిట్వీన్ 2 మొటైల్ ఆర్ నాన్ మొటైల్ గ్యామెట్ ఈజ్ కాల్డ్ ప్లాస్మోగమి. ఇది సెకండ్. అంటే ఏవైతే మనకి ప్రోటోప్లాజంలు అనేవి ఇక్కడ ఫ్యూజ్ అవుతాయి. సి వచ్చేసరికి ఆర్గానిజమ్స్ ద డిపెండ్ ఆన్ లివింగ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ సాఫ్రోఫైట్స్. లివింగ్ ప్లాంట్స్ మీద డిపెండ్ అయ్యే ఆర్గానిజమ్స్ అని సాఫ్రోఫైట్స్ అంటారు. ఇక ఫోర్త్ వచ్చేసరికి సమ్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ కెన్ ఫిక్స్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ఇన్ స్పెషలైజ్డ్ సెల్స్ కాల్డ్ షీత్ సెల్స్ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ద సైజ్ ఆఫ్ ప్లూరోనిమోనియా లైక్ ఆర్గానిజం, పీపీఎల్ఓస్ అంటాం, ప్లూరోనిమోనియా లైక్ ఆర్గానిజమ్స్. దాని సైజ్ ఇవ్వడం జరిగింది. ఏ 0.002 మ్యూఎం ఇవ్వడం జరిగింది. బి 1 to 2 మ్యూఎం ఇవ్వడం జరిగింది. సి 10 to 20 మ్యూఎం. డి వచ్చేసరికి 0.1 మ్యూఎం ఇవ్వడం. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఆఫ్ లో చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఇన్కరెక్ట్ అబౌట్ సైనోబ్యాక్టీరియా. ఇన్కరెక్ట్ అడిగాడు ఇక్కడ చూడండి. ఏ వచ్చేసరికి దే ఆర్ ఫోటో ఆటోట్రోపిక్ అని ఇవ్వడం జరిగింది సైనోబ్యాక్టీరియా. సెకండ్ వచ్చేసరికి దే ల్యాక్ హెట్రోసిస్, దే ఆఫ్టన్ ఫార్మ్ బ్లూమ్ ఇన్ పొల్యూటెడ్ వాటర్ బాడీస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డి వచ్చేసరికి దే హ్యావ్ క్లోరోఫిల్ ఏ సిమిలర్ టు గ్రీన్ ప్లాంట్స్. ఇవి 4. ఇందులో మనకి ఇన్కరెక్ట్ అడిగాడు, కరెక్ట్ కాదు. మీరు జాగ్రత్త చూడాలి, ఎటువంటి చిన్న కన్ఫ్యూజ్ అవుతారు. కరెక్ట్ అడిగాడా ఇన్కరెక్ట్ అడిగాడా. ఇన్కరెక్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సిక్స్త్ చూద్దాం. సిక్స్త్ వచ్చేసరికి ఆక్సిజన్ ఈజ్ నాట్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ బై. సో దేనిలో మనకి ఫోటోసిస్లో ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. ఏ సైకస్, బి నాస్టాక్, సి గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా, డి కరార్ చార్ అంటాము. సెవెంత్ పాయింట్ ఆఫ్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ నోన్ యాజ్ చీఫ్ ప్రొడ్యూసర్స్ ఇన్ ఓషియన్స్. ఓషియన్స్ చీఫ్ ప్రొడ్యూసర్స్ ఎవరు అడగడం జరిగింది. ఇక్కడ చూడండి, ఏ వచ్చేసరికి సైనోబ్యాక్టీరియా, బి డయాటమ్స్, సి డైనోఫ్లాజిలేట్స్, డి వచ్చేసరికి యూక్లినాయిడ్స్. 8th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫౌండ్ ఇన్ ఎక్స్ట్రీమ్ సెలైన్ కండిషన్స్. సో ఎక్స్ట్రీమ్ సెలైన్ కండిషన్స్ లో గ్రో అయ్యే వాటిని ఏ చూడండి ఆర్చీ బ్యాక్టీరియా ఇవ్వడం జరిగింది. బి యూ బ్యాక్టీరియా, సి సైనోబ్యాక్టీరియా, డి మైకోబ్యాక్టీరియా.
నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద స్మాలెస్ట్ లివింగ్ సెల్. స్మాలెస్ట్ లివింగ్ సెల్ ఏంటని అడగడం జరిగింది. సో మనకి వితౌట్ సెల్ వాల్ అనేది వీటిలో ఉండదు. నెక్స్ట్ ప్యాథోజెనిక్ ప్లాంట్స్ యాజ్ వెల్ యాజ్ యానిమల్స్కి ప్లాంట్స్ కూడా దీని డిసీజ్ కాజ్ అవుతుంది. నెక్స్ట్ అండ్ కెన్ సర్వే వితౌట్ ఆక్సిజన్ లేకపోయినా సర్వే అవుతుంది. సో అటువంటి ఆర్గానిజం ఏంటంటే ఇచ్చారు. ఇక్కడ మనం ఫోర్త్ చూద్దాం. ఏ బ్యాసిల్లస్, బి సూడోమోనస్, సి మైకోప్లాస్మా, డి నోస్టాక్. 10th క్వశ్చన్ చూద్దాం. The primitive prokaryotes responsible for the production of biogas from the dung of ruminant animals include the. ఇందులో ఏ వచ్చేసరికి ఏంటంటే ధర్మో ఎసిడోఫిల్, బి వచ్చేసరికి మెథనోజెన్స్, సి వచ్చేసరికి యూ బ్యాక్టీరియా, డి వచ్చేసరికి మనకంటే హాలోఫిల్స్. సో ఇందులో మనకి ఏంటంటే మీరు చూడండి. సో ఇవి వరుసగా 10 కూడా మీకు చెప్పాను. 10లోను ఆ ఆన్సర్స్ అన్ని మీరు మ్యాక్సిమం గెస్ చేయని ట్రై చేయండి. ఇప్పుడు ఆన్సర్స్ ఏంటంది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 రెండు ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 వచ్చేసరికి మైకోప్లాస్మా కెన్ పాస్ త్రూ లెస్ దెన్ 1 మైక్రాన్ ఫిల్టర్ సైజ్. సో మైకోప్లాస్మా చాలా స్మాలెస్ట్ ఆర్గానిజమ్స్ చెప్తాం. ఇవి ఈ స్మాలెస్ట్ ఆర్గానిజమ్స్ కాబట్టి 1 మైక్రాన్ ఫిల్టర్ కింద నుంచి కూడా ఇవి పాస్ అవ్వడం జరుగుతుంది, అంటే ఫిల్టర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. అలాగే స్టేట్మెంట్ 2 చూడండి. మైకోప్లాస్మా బ్యాక్టీరియా విత్ సెల్ వాల్ వచ్చేసి మైకోప్లాస్మా అనేది వితౌట్ సెల్ వాల్. ఎన్సీఆర్టీలో క్లియర్గా ఈ పాయింట్ అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి సెల్ వాల్ అనేది వీటిలో ఖచ్చితంగా ఉండదు. కాబట్టి ఏమవుతుంది, స్టేట్మెంట్ 1 కరెక్ట్గానే స్టేట్మెంట్ 2 అనేది ఇన్కరెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. సో బి ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. కింద వాటిలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అడగడం జరిగింది. డి ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ డి ఆప్షన్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ కింద అయితే మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సైనోబ్యాక్టీరియా అని కూడా మనకంటే ఇక్కడ సైనోబ్యాక్టీరియా ఆర్ ఈ గ్రూప్ ఆఫ్ ఆటోట్రోపిక్, ఇవన్నీ కూడా ఆటోట్రోపిక్ ఆర్గానిజమ్స్. దేని కింద క్లాస్ వేసారంటే మొనిరాలోనే వీటిని అన్ని కూడా పెట్టడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో చూద్దాం. థర్డ్ వచ్చేసరికి ఫ్యూజన్ ఆఫ్ 2 cells ఈజ్ కాల్డ్ కెరియోగమీ అవుతాయి. సెల్స్ ఫ్యూజ్ అయితే కానీ న్యూక్లియస్ ఫ్యూజ్ అయితే కెరియోగమీ అంటాం. ఇక్కడ సెల్స్ కాదు. నెక్స్ట్ ఫ్యూజన్ ఆఫ్ ప్రోటోప్లాజం బిట్వీన్ 2 మొటైల్ ఆర్ నాన్ మొటైల్ గ్యామెట్ ఈజ్ కాల్డ్ ప్లాస్మోగమీ. ఇక్కడ మనకి ప్రోటోప్లాజంలో ఏవైతే ఉంటే ప్రోటోప్లాజం అంటే ఏదైతే ఫ్యూజ్ అవుతుందో ఫ్యూజ్ అవడం అయితే ప్లాస్మోగమీ అంటాం. కాబట్టి సెకండ్ ఆప్షన్ అయితే ఇక్కడ మనకి కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సి వద్దాం. ఆర్గానిజం దట్ డిపెండ్స్ ఆన్ లివింగ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ సాఫ్రో. లివింగ్ ప్లాంట్స్ మీద డిపెండ్ అయ్యేవని సాఫ్రోఫైట్స్ అన్నాం. కాదు, సాఫ్రోఫైట్స్ కూడా డెడ్ ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. డి వచ్చేసరికి సమ్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ కెన్ ఫిక్స్ అట్మాస్ఫియర్ నైట్రోజన్ ఈ స్పెషలైజ్డ్ సెల్స్. ఏంటంటే ఇక్కడ మనం చూడండి షీత్ సెల్స్ ఇచ్చాడు. షీత్ సెల్స్ అనేవి ఇది రాంగ్ ఆన్సర్. మనం హెట్రోసిస్ సెల్స్ అంటాము. హెట్రోసిస్ సెల్స్ ద్వారా అయితే మాత్రం ఇక్కడ నైట్రోజన్ ఫిక్సేషన్ అవుతుంది. కాబట్టి దీనిలో మనకి ఏదైతే సెకండ్ ఆప్షన్ ఉందో బి ఆప్షన్ ఉంది కరెక్ట్ ఆప్షన్ కింద అయితే మాత్రం మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ద సైజ్ ఆఫ్ ఫ్లూరోనిమోనియా లైక్ ఆర్గానిజమ్స్ ఈజ్. ఫ్లూరోనిమోనియా లైక్ ఆర్గానిజమ్స్ తాలూకా సైజ్ ఎంత ఉంటుందంటే ఇక్కడ చూడండి 0.1 μm అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి దీని అయితే డి ఆప్షన్ అయితే మీరు చూస్ చేసుకోవాలి. ఫిఫ్త్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ సైనోబ్యాక్టీరియా సంబంధించి ఇన్కరెక్ట్ ఏమిటని అడగడం జరిగింది. న్యూరోసిస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవైతే మాత్రం ఖచ్చితంగా సైనోబ్యాక్టీరియాలు ఉంటాయి నైట్రోజన్ ఫిక్సేషన్ పాయింట్ ఆఫ్ లో. కాబట్టి సెకండ్ ఆప్షన్ అయితే మాత్రం ఇన్కరెక్ట్ ఇవ్వడం జరిగింది బి అనేది. ఇక్కడ బి ఆప్షన్ అయితే మాత్రం మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇన్కరెక్ట్ ఏంటంటే ది ల్యాక్ హెట్రోసిస్ అనేవి కరెక్ట్ ఆప్షన్ కింద చూస్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఇన్కరెక్ట్ పాయింట్ ఆఫ్ లో ఇదే ఉంది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. ఆక్సిజన్ ఈజ్ నాట్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ బై. ఫోటోసిస్ అనేది ఆక్సిజన్ అంటే మ్యాక్సిమం ఫోటోసిస్ ప్రాసెస్లో CO2 ఇన్వాల్వ్ అవుతుంది. అదేవిధంగా మనకి అంటే దేన్ని రిలీజ్ చేస్తుంటే ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. అయితే ఆక్సిజన్ దేని రిలీజ్ అవుతుందంటే వాటర్ నుంచి రిలీజ్ అవుతుంది, H2O నుంచి. అయితే ఇక్కడ మనకి సైకస్, నాస్టాకు, అలాగే కారా ఇది కాదు. గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా అంటే సల్ఫర్ నది సల్ఫర్ మీద డిపెండ్ అయ్యి గ్రో అవుతుంది. సల్ఫర్ అంటే వాటర్ మాలిక్యూల్ ప్లేస్లో ఇది సల్ఫర్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఆక్సిజన్ అయితే ప్రొడ్యూస్ చేయదు. కాబట్టి మీరు సి ఆప్షన్ అయితే మాత్రం మీరు సెలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ సెవెంత్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ నోన్ అండ్ చీప్ ప్రొడ్యూసర్స్ ఇన్ ఓషన్. ఓషన్స్లో చీప్ ప్రొడ్యూసర్స్ ఎవరంటే డయాటమ్స్. సో ఇక్కడ మనకి బి ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఎయిత్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫౌండ్ ఇన్ ఎక్స్ట్రీమ్ సెలైన్ కండిషన్స్. ఎక్స్ట్రీమ్ సెలైన్ కండిషన్లో గ్రో అయ్యేవి ఏంటి అనేసి ఇక్కడ అవ్వడం జరిగింది. ఈ ఎక్స్ట్రీమ్ సెలైన్ కండిషన్లో గ్రో అయ్యంటే ఆర్చీ బ్యాక్టీరియా. ఇవి ఎటువంటి కండిషన్స్లో అయినా సరే ఇవి గ్రో అవ్వగలుగుతాయి. అంటే యూ బ్యాక్టీరియాతో కంపేర్ చేస్తే ఆర్చీ బ్యాక్టీరియా అనేది ఆర్కీ బ్యాక్టీరియా అనేది ఏంటంటే ఎటువంటి కండిషన్స్లో అయినా సరే గ్రో అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏ ఆప్షన్ అయితే మాత్రం మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 9th చూద్దాం. 9th వచ్చేసరికి ఇక్కడ చూడండి స్మాలెస్ట్ లివింగ్ సెల్ ఇవ్వడం జరిగింది.
వితౌట్ సెల్ వాల్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ప్యాథోజెనిక్ ప్లాంట్ యాజ్ వెల్ యాజ్ యానిమల్స్ ఇవ్వడం జరిగింది. ఇవి ఆక్సిజన్ లేకపోయినా సరే సర్వే అవ్వగలుగుతున్నాయి. సో అటువంటి ఆర్గానిజమ్స్ ఏంటని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే బ్యాసిల్లస్ కాదు, సూడోమోనాస్ కాదు, మైకోప్లాస్మాస్ అయితే మాత్రం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి సి ఆప్షన్ అయితే కరెక్ట్ ఆప్షన్ కింద ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 10th చూద్దాం. చూడండి, ద ప్రిమిటివ్ ప్రోకారియోట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ బయోగ్యాస్. సో బయోగ్యాస్ని ప్రొడ్యూస్ చేసే వాటిని మన యానిమల్స్ని మనం ఏమంటామంటే హై టెంపరేచర్లో గ్రో అవుతాయి. మిథనోజెన్స్ అనేవి మాత్రమే ఇక్కడ మనకి ఏంటంటే బి ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంది. మిథనోజెన్స్ మాత్రం ఏమవుతుందంటే బయోగ్యాస్ని, మీథేన్ గ్యాస్ని వాటిని కూడా ప్రొడ్యూస్ చేయడానికి ఇవి ఇన్వాల్వ్ అవుతున్నాయి. కాబట్టి బి ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది స్టూడెంట్స్ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.